హాయ్ అండి. అందరికీ నమస్కారం. భారత రక్షణ శక్తికి కేర్ ఆఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ అని ఈరోజు నిరూపణైంది. మరి ఇది ప్రపంచ మ్యాప్‌లోనే కేర్ ఆఫ్ అడ్రస్‌గా రాయలసీమ అని నిరూపించబోతా ఉంది. మరి ఇప్పుడు చూసుకుంటే యుద్ధ విమానాల తయారీ సంస్థ ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. మరి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, అదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మరి దీనికోసం 350 ఎకరాలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా 15,800 కోట్ల రూపాయలు పెట్టుబడిగా కేటాయించడం జరిగింది. మరి ఇది పూర్తయిన తర్వాత దీనిలో సుమారుగా 7,500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంది. మరి మన రాష్ట్రం బాగుపడటానికి ఈనాటి ప్రభుత్వం, ఈనాటి చంద్రబాబు గారు ఎంత కష్టపడుతూ ఉంటే, ఒకసారి గడిచిన 5 సంవత్సరాల్లో ఆనాటి ముఖ్యమంత్రి గారు కూడా ఎంత తపన పడ్డారో ఒక్కసారి చూసుకుందాం. మరి 19 నుంచి 24 మధ్య ఇదే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో ఉన్న 2 ప్రముఖ కంపెనీలు, మరి అమర్ రాజా కంపెనీ తీసుకుంటే ఆ రోజుల్లో చిత్తూరు జిల్లాలో ఉండేది. మరి దానివల్ల పర్యావరణం పాడవుతుంది, కాలుష్యం అవుతుంది అని చెప్పేసి రకరకాల వైసీపీ నాయకులు రకరకాల ఇబ్బందులు పెట్టి ఆ కంపెనీ అయ్యే బాబో మీకు దండం ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఇక్కడ నుంచి తెలంగాణకి పారిపోయారు. ఇది వాస్తవం కాదా? రెండోది జాకీ కంపెనీ అనంతపురం జిల్లా రాప్తాడులో ఉండేది. మరి వీళ్ళు పెట్టిన ఇబ్బందికి, వీళ్ళు పెట్టిన క్షోభకి తట్టుకోలేక వాళ్ళు కూడా, జాకీ కంపెనీ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి తమిళనాడు పారిపోయారు. అంటే చూడండి, రాష్ట్రం బాగుపడటానికి కంపెనీలు తీసుకొస్తూ తపన పడుతూ చేస్తుందేమో ఈరోజు చంద్రబాబు గారు. మరి ఇదే కంపెనీలు నా రాష్ట్రం బాగుపడకపోయినా ఇబ్బంది లేదు, నాకు నాకు రావాల్సింది రావాలా అని చెప్పేసి కంపెనీలు తరిమి కొట్టిందేమో ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు. జనాలు మాత్రం తెలుసుకోవాలండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.